हाय फ्रेंड्स, वाइश रेसिपी चैनल की स्वागतम। ఖర్బూజా తిని గింజలను పాడేస్తున్నారా? ఈ 4 నిజాలు తెలుసుకోకపోతే నష్టపోతారు. ఖర్బూజా దోస జాతికి చెందిన పండు. దీని శాస్త్రీయ నామం ముస్మెలో. ఇది దోస రకానికి చెందింది కాబట్టి కొంతమంది కూరగాయగా కూడా అంటూ ఉంటారు. ఖర్బూజాపై తోలు మందంగా గరుకుగా ఉంటుంది, కానీ లోపల మాత్రం చాలా మెత్తగా ఉంటుంది. ఖర్బూజాను మస్క్మెలాన్ అని కూడా పిలుస్తారు. ఖర్బూజా వేసవిలో వేసవి తాపాన్ని తగ్గించడంలో చాలా బాగా సహాయపడుతుంది. ఖర్బూజా అందరికీ అందుబాటులో ఉండే ధరలోనే లభ్యమవుతుంది. ఈ పండు రుచిగా ఉండటమే కాకుండా ఎన్నో పోషకాలతో నిండి ఉంది. ఖర్బూజాలో 92% నీరు ఉండటం వలన వేసవిలో శరీరం కోల్పోయిన నీటిని భర్తీ చేసి తక్షణ శక్తిని అందిస్తుంది. ఖర్బూజాలో నీటి శాతం ఎక్కువగా ఉంటుంది. వేసవి కాలంలో తప్పనిసరిగా తీసుకోవాలి. వేసవిలో డీహైడ్రేషన్ బారిన పడకుండా కాపాడుతుంది. ఈ పండు మంచి వాసన, రుచిని కలిగి ఉంటుంది. సాధారణంగా మనం ఖర్బూజా ముక్కలను తిని దానిలో ఉండే గింజలను పాడేస్తూ ఉంటాం, కానీ దానిలో కూడా ఎన్నో పోషకాలు ఉన్నాయి. ఈ విషయం మనలో చాలా మందికి తెలియదు. ఖర్బూజా గింజలను తినాలని అనుకున్నప్పుడు ఖర్బూజా ముక్కలను కట్ చేసి గింజలను వేరు చేసి శుభ్రంగా కడిగి ఎండలో ఆరబెట్టాలి. విత్తనాలు బాగా ఆరాక పైన తొక్క తీసేసి తినాలి. అప్పుడు ఖర్బూజా గింజలను తినడం వలన ప్రయోజనం కలుగుతుంది. ఇప్పుడు ఆ ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాం. దీనిలో ప్రోటీన్ చాలా ఎక్కువగా ఉంటుంది. సోయాలో ఉండే ప్రోటీన్తో సమానంగా ఉంటుంది. ఈ ప్రోటీన్ జుట్టు పెరగడానికి మరియు రాలకుండా ఉండటానికి, గోళ్లు పెలుసుగా మారకుండా ఉండటానికి సహాయపడుతుంది. శరీరంలోని కణజాలాలు నిర్వహించడానికి కూడా సహాయపడుతుంది. విటమిన్ ఏ, విటమిన్ సి మరియు విటమిన్ ఇ సమృద్ధిగా ఉండటం వలన కంటి సమస్యలు రాకుండా చేయటమే కాకుండా దృష్టి లోపాలు లేకుండా చేస్తుంది. వయసు పెరిగే కొద్దీ ఎముకల సాంద్రత తగ్గుతుంది. ఎముకల సాంద్రతను పెంచడంలో ఖర్బూజా గింజలు సహాయపడతాయి. సాధారణంగా మహిళలు మరియు పిల్లలు ఎముకల సాంద్రతను కోల్పోయే అవకాశం ఉంది, కాబట్టి వారు ఖర్బూజా గింజలను తీసుకుంటే మంచిది. ఎముకలు బలంగా, ఆరోగ్యంగా ఉంటాయి. డయాబెటీస్ ఉన్నవారికి కూడా చాలా హెల్ప్ చేస్తుంది. డయాబెటీస్కి వ్యతిరేకంగా మంచి రక్షణను ఇవ్వడమే కాకుండా ఇన్సులిన్ స్రావాలు నియంత్రిస్తాయి. ఖర్బూజా గింజలలో ఒమేగా 3 కొవ్వు ఆమ్లాలు సమృద్ధిగా ఉండటం వలన గుండె ఆరోగ్యంగా ఉంటుంది. జలుబు మరియు వైరల్ ఇన్ఫెక్షన్ల మీద పోరాటం చేస్తుంది. శరీరం నుండి అదనపు కఫాన్ని బయటకు తీయడానికి సహాయపడుతుంది. రద్దీ నుండి ఉపశమనం ఇవ్వడంలో కూడా ఇవి సహాయపడతాయి. పిల్లలకు రెగ్యులర్గా పెడుతూ ఉంటే కడుపులో నులుపురుగులు నిర్మూలించడానికి సహాయపడుతుంది. ఖర్బూజా గింజలలో ఫైబర్ సమృద్ధిగా ఉండటం వలన కడుపు నిండిన భావన ఎక్కువసేపు ఉండి ఆకలి త్వరగా వేయదు. దాంతో తినే ఆహారం క్వాంటిటీ తగ్గి బరువు తగ్గే అవకాశం కూడా ఉంది. పొటాషియం సమృద్ధిగా ఉండటం వలన రక్తపోటు నియంత్రణలో ఉండేలా చేస్తుంది. విటమిన్ సి కూడా సమృద్ధిగా ఉంటుంది. ఇది రక్తంలో తెల్ల రక్త కణాల ఉత్పత్తిని పెంచడం ద్వారా రోగ నిరోధక శక్తిని బలోపేతం చేయడానికి సహాయపడుతుంది. ఫోలేట్ సమృద్ధిగా ఉండటం గర్భధారణ సమయంలో మహిళలకు ప్రయోజనం కలిగిస్తుంది. అధికంగా ఉన్న సోడియంను తొలగిస్తుంది. గర్భధారణ సమయంలో వచ్చే సమస్యలను తగ్గిస్తుంది. ఒత్తిడిని తగ్గిస్తుంది. సాధారణంగా మెదడుకు ఆక్సిజన్ ప్రవాహాన్ని పెంచుతుంది. దాంతో మెదడు కణజాలాలను ప్రశాంతంగా మరియు ఒత్తిడి లేకుండా చేస్తుంది. pH స్థాయిలు తటస్థంగా ఉంచి కడుపులో ఎటువంటి సమస్యలు లేకుండా చేస్తుంది. ఈ ఖర్బూజా పండు సాధారణంగా మనం తింటూ ఉంటాం. వేసవి కాలం వచ్చింది అంటే ఇప్పుడు ఈ వీడియో చూశాక మీరు ఖర్బూజా పండుతో పాటు గింజలను కూడా తినడం అలవాటు చేసుకోండి. ఈ గింజలు తింటే ఎన్ని రకాల ఆరోగ్య ప్రయోజనాలు దాగి ఉన్నాయో అర్థమైంది కదా. ఈ ఖర్బూజా గింజలు మార్కెట్లో కూడా దొరుకుతాయి, డ్రై అయిపోయినవి. మీరు అలాగైనా తీసుకోవచ్చు. మనం ఖర్బూజా పండు తెచ్చినప్పుడు గింజలను శుభ్రంగా కడిగి ఎండబెట్టి కూడా వాడుకోవచ్చు. ఇటువంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.